ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. పంచతంత్రంలో కొన్ని వింతైన కథలు కూడా ఉంటాయండి. ఈ రోజుల్లో జరిగే కథల్ని ఎప్పుడో 800-900 సంవత్సరాల క్రితం ఎట్లా రాశారా అనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా ఉంటాయి. పూర్వం ఒక ఊర్లో ఒక ధనవంతుడైన పెద్ద మనిషి ఉండేవారు. అయితే ఈయనకి ముందు భార్య గతించింది. చాలా కాలం పెళ్లి చేసుకోకుండా ఉండి కొంచెం లేటు వయసులోనే ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలం ఏంటంటే ఇప్పట్లాగా 30కి 50కి పెళ్ళిళ్ళు చేసుకునే వయసు కాదు. ఆడపిల్లలకి ఈ 8 నుంచి 16 లోపల పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఎంత పెద్దవాళ్ళకైనా ఈ 16 లోపల పిల్లని ఇవ్వాల్సిందే. ఈయన కోసం ఎవరైనా 35 ఏళ్ళు 34 ఏళ్ళు వివాహం కాకుండా ఉన్నవాళ్ళు అసలు కనపడేవాళ్లే కాదు. పైగా చిన్నపిల్లని తెచ్చుకుంటే చెప్పిన మాట వింటుందని అలాంటి భావాలు కూడా ఉండేవనుకుంటా. ఈయన ఏం చేశాడు, ఈ వృద్ధుడైన ఈ ధనవంతుడు సుమారుగా ఒక 16 సంవత్సరాల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కాలిపొడుగు పిల్లని. ఆ పిల్లని కాపురానికి తీసుకొచ్చుకున్నాడు. వస్తే ఆ పిల్లకి ఈయన చూస్తే విసుగ్గా ఉండేది. ఆయనకి ఏమీ తెలీదు. పాతకాలపు మనిషి, పాతరకప్పు బట్టలు కట్టుకుంటాడు, చుట్టలు కలుస్తాడు, పైగా డబ్బు జాగ్రత్త. విసుగ్గా ఉండేది. ఎక్కడికైనా కలిసి వెళ్తే వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకునేవాళ్ళు కాదు, తాత మానవరాలు అనుకునేవాళ్ళు. ఏదైతే అప్పుడప్పుడు ఏదైనా కాస్త మంచి బట్టలు కట్టుకుంటే తండ్రి కూతురు అనేవాళ్ళు. పిల్లకి చాలా అయిష్టంగా ఉండేది ఆయన మొహం చూస్తే. కాకపోతే ఆయన బోల్డంత డబ్బు ఇచ్చాడు వాళ్ళ నాన్నకి. అందుకని తండ్రి ఏమో పిల్లనిచ్చి పెళ్లి చేసేసాడు. మొదట్లో బాగుండేది. వీళ్ళింట్లో చక్కగా మంచి ఆహారం లభించేది, మంచి మంచి చీరలు కట్టుకోవటానికి చక్కటి నగలు ఉండేవి. అన్ని నగలు పెట్టుకోవచ్చు, అన్ని చీరలు కట్టుకోవచ్చు, మంచి మంచివి. చక్కగా బళ్ళల్లో కార్లల్లో ఎక్కడికైనా, అప్పుడు కార్లు కాదుగా, వాహనాలు ఉండేవి వాళ్ళకి. మామూలు ఎడ్ల బండి ఉండేది, తర్వాత ఏమో గుర్ర బండ్లు అవి ఉండేవి. ఎక్కడికైనా వెళ్తే చక్కగా పాలకి ఎక్కి కూడా వెళ్ళొచ్చు. ఎంతో బాగుండేది. కానీ క్రమంగా ఇవి కాదు కదా, మొదట కొద్ది రోజులే వాటి సరదా. ఆ తర్వాత ఈయన వృద్ధుడని, ఈయనతో విసుగ్గా ఉందని తోస్తూ ఉండేది పిల్లకి. అయితే ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేయడానికి కొంతమంది కుర్రాళ్ళు కనపడుతుండేవాళ్ళు. వాళ్ళల్లో ఓ కుర్రాడు ఓసారి వీళ్ళింటికి కూడా పనికొచ్చాడు. ఆ పనికి వచ్చిన కుర్రాడు ఈ అమ్మాయితో నవ్వుతూ పలకరించాడు, మాట్లాడాడు. పిల్ల చక్కగా 16-18 ఏళ్ల పిల్ల, అందంగా ఉంది, మంచి పోషణ జరుగుతోంది. ఈ ధనవంతుడింట్లో వాళ్ళు నున్నగా మెరుస్తూ బాగుంది. వాడు కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. ఇద్దరు కలిసి స్నేహం చేశారు. చేస్తే ఆ పిల్లతో మాట్లాడి ఇట ముసలివాడిని పెళ్లి చేసుకున్నావు, నీకు చక్కటి నవయువకుడు దొరకచ్చు అంటే నువ్వే ఎందుకు కాకూడదు అంది అమ్మడు. సరే, బాగానే ఉంది. అమ్మాను ఏమనుకున్నారు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోయి ఎక్కడికైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కుర్రాడు ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయికి మంచి సరదాగా ఉంది. జీవితం బాగుంటుంది కదా, ఈ ముసలాడితో పడి చావాల్సిన పని ఉంది. సరేనంది. అయితే మనం రేపు రాత్రి వెళ్ళిపోదాం, మీ ఇంట్లో ఉన్న నగా నట్రా అన్నీ పెట్టెలు పెట్టి పట్టుకొచ్చేసి మనం హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఈ ముసలాడిని వదిలేస్తుంటే వీడి నగా నట్రా నాకెందుకు అనుకోలేదు అమ్మడు. ఎవరూ అనుకోరు చూడండి కదా. ఏం చేసింది, మొత్తం ఇంట్లో ఉన్న నగలు నాణ్యాలు తనకు పెట్టినవి, తనకు వాళ్ళింట్లో ఆల్రెడీ ముందు నుంచి ఉన్నవి, ఖరీదైనవి, రత్నాలు అన్నీ కలిసి ఓ సుమారైన సలీసుగా ఉన్న పెట్టెలో పెట్టి పట్టుకుని వెళ్ళింది. పట్టుకెళ్ళిన తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరూ ఊరు దాటి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక నది అడ్డం వచ్చింది. నది కొంచెం పొంగు మీద ఉంది. కుర్రాడు అన్నాడు, అమ్మాయి నువ్వు ఇక్కడే నుంచో, ముందు నేను ఈ పెట్టే, అమ్మాయి బట్టల మూట కూడా ఉంది, ఇవి 2 బరువు కదా, ఈ 2 పట్టుకెళ్ళి అవతల గట్టు మీద పెట్టి నిన్ను వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ నుంచుంటే వాడు ఆ గట్టుగా నది కాస్త దాటేశాడు. అది పెద్ద నదిగా లేదు, ఒక 3 బారలు మాత్రమే వెడల్పున్న ఒక పెద్ద సైజు కాలువ అనమాట. అంటే నది తాలూకు ఒక కాలువ ఆ పక్క నుంచి వెళ్తోంది. ఈ పిల్ల దిగి దాటలేదు, దానికి ఈత రాదు, భయము. వాడు అవతలకు వెళ్ళిపోయాక నడిచి వెళ్ళిపోతున్నాడు అవతలకి. ఈ అమ్మాయి కేకలు పెట్టింది, అయ్యో వెళ్ళిపోతావేమిటి, నన్ను బట్టుకెళ్ళు, నన్ను వదిలేసావు కదా ఇక్కడ, నన్ను తీసుకెళ్ళు ఉంది. అనగానే వాడు వెనక్కి తిరిగినాడు. పిచ్చి మొహందానా, నువ్వెవరో వెరిదానిలాగా ఉన్నావు, పో మీ ఇంటికి, మీ ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఇంకా నువ్వు నాతోటి వచ్చేదేం లేదు, నాకు కావాల్సింది నాకు దొరికింది, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఈ అమ్మాయి చూస్తూ నుంచుంది. ఆ అమ్మాయి చూస్తూ ఉండగానే వాడు ఆ బట్టల మూట, సగం తడిసిన బట్టల మూటని, తర్వాత చక్కగా బరువుగా నగలతో నిండుగా ఉన్నదాన్ని రెండింటిని నెత్తి మీద పెట్టుకుని సాగి వెళ్ళిపోయాడు. పిల్ల బిక్కమొహం వేసి నుంచింది. అయ్యో, భర్తను మోసం చేశాను, ఆయన నగా నట్రంతా తీసుకొచ్చి వీడికి పెట్టాను, వీడేమో పట్టుకుపోయాడు, ఇప్పుడు నేను దీని మీద నుంచున్నాను, నేను ఏం చెప్తాను ఇంటికెళ్ళి, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళడానికి మొహం చల్లట్లేదు, ఇంటికి వెళ్ళాక ఏం చెప్పడానికి పాలు బావటం లేదు, తెల్ల మొహం వేసుకుని నుంచుంది. ఇంతలో తెల్లవారిపోయింది.
ఆ సమయానికి ఒక నక్క వచ్చిందిట అక్కడికి. ఆ నక్క ఒక మాంసపు ముక్కని తెచ్చుకుంది. ఎక్కడి నుంచి తెచ్చిందో అదే మాంసం ముక్కను తెచ్చుకుని ఈ నది దగ్గరకు వచ్చింది. బహుశా అది తింటూ నీళ్లు తాగదామనో లేదా దాన్ని నోటితో గడుచుకుని ఆ నది దాటుకుని ఆ పాయ దాటుకుని వెళ్ళిపోదామనో ఏదో దాని ఉద్దేశం. అక్కడ దాకా వచ్చేసరికల్లా నక్కకి చేపలు కనపడుతున్నాయి. అబ్బబ్బా ఎంత పెద్ద చేప అని ఏం చేసింది, ఈ నోట్లో ఉన్న మాంసం ముక్కని గట్టు మీద పెట్టి ఆ నీళ్ళ మీదకి లంఘించింది. ఒక చేప ఇట్లా ఎగురుతుంటే దాన్ని పట్టుకుందాం అనుకుంది. ఇది దూకింది కానీ దభేల్మని ఇది పోయి నీళ్ళలో పడింది. చేప కాస్త పోయింది. చేప అందల. నక్క తెల్లబోయింది. అయ్యో చేప అందలేదని వెనక్కి తిరిగి వచ్చింది. నీళ్ళలో నుంచి గట్టెక్కిందనమాట. అది గట్టెక్కేసరికల్లా ఇది ముందు మాంసపు ముక్కను అక్కడ పెట్టింది కాదు, గట్టు మీద పైనుంచి వస్తున్నటువంటి ఓ గద్ద ఎర్రగా కనపడుతున్న మాంసం ముక్కను చూడంగానే రయ్యమని వాళ్ళే స్పీడ్గా వస్తాయి గద్దలు. కిందకు వచ్చినప్పుడు గమనించండి, ఏదైనా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కనపడతాయి. అది ఎంత స్పీడ్గా వస్తుందో ఫ్లైట్ లాగా ఇలా దిగి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఒకే ఒక్క దూకులో ఈ నేల మీదకి రావటం ఏంటి, ఈ చెరువు గట్టు మీద ఈ నది గట్టు మీదకి ఆ మాంసం ముక్కను గడుచుకొని జయమని వెళ్ళిపోయింది. ఇంకేముంది, నక్క పైకి వచ్చేసరికల్లా గద్ద రావడము మాంసం ముక్కను ఎత్తుకుపోవటము రెండూ జరిపోయినాయి. నక్క తెల్లమొహం వేసుకుని నుంచింది. ఈ గట్టు మీద ఓ పక్కన ఆలోచిస్తూ కూలబడి ఉన్న మన పెళ్లి కూతురు ఈ పిల్ల ఉంది కదా, ఈ 16 ఏళ్ళ అమ్మాయి, అది చూసి నక్క చూసి పక్కపక్క నవ్వింది. భలేగా అయ్యింది నీకు, నువ్వు తెచ్చుకున్న మాంసం ముక్క పోయింది, నువ్వు దేనికోసం దూకావో ఆ చేప పోయింది అన్నది. నవ్వొచ్చింది అనమాట దానికి. అనేసరికల్లా నక్కంది, నా మాంసం ముక్క పోతే నేను మళ్ళీ తెచ్చుకుంటాను, నీకేమో కట్టుకున్న మొగుడు పోయాడు, ప్రేమించిన ప్రియుడు పోయాడు, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నీకు ఇంకా దిక్కే లేదు, నీకు ఇంకా చెరువే దిక్కు, నాకు పర్వాలా నేను ఇంకేదైనా వేటాడుకుంటానని పోయింది నక్క. ఈ అమ్మాయి తెల్లమొహం వేసుకుని నుంచుంది. ఏం చేయాలో తెలీదు, ఇంటికి వెళ్ళాలో వద్దో అర్థం కాక ఇంకేం చేస్తుంది, పుట్టింటి వైపుకి సాగిపోయింది. ఈ కథలో చూడండి మనకి ఎండ్ ఏమైంది, ఈ అమ్మాయి ఎట్లా ఎండ్ అయింది, భర్త ఏమన్నాడు, దొంగ పట్టుపడ్డా, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయండి. ఆ ప్రశ్నల్లోకి అసలు వెళ్ళొద్దు మనం. బేసిక్ థింగ్ చూడండి, మనకి ఎక్కడైనా ఏదైనా చాలా సమస్యగా ఉంటే ఆ సమస్య తీరటానికి మనం ఒక సమాధానానికి పట్టుకుని దాని దగ్గరికి వెళ్తాం. మన సమస్య తాత్కాలికంగా తీరిపోగానే అప్పుడు మనం కొత్త ఆలోచనలు చేస్తాం. ఈ అమ్మాయికి పుట్టింట్లో డబ్బులు లేవు, అస్సలు ఆస్తే లేదు, వాళ్ళకి తిండి తినటానికే లేదు. తిండి బట్ట సాగితే చాలడి వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని ధనవంతుడికిచ్చి పెళ్లి చేశాడు. తిండి బట్ట సాగినాయి, నగ నాణ్యం వచ్చినాయి, ధన కనక వస్తువాహనాలన్నీ అమరినాక ఆ అమ్మాయికి ఇంకొక ఐడియా వచ్చింది. ఇవి చాలని అనిపించిందా? లేదు. తాత్కాలికంగా ఇవే చాలని మొదట అనిపిస్తుంది మనకి, అందులోకి దిగుతాం. అవన్నీ లభించాక అవన్నీ చాలా సహజమైనవిగా రోజువారీ వాడుకుంటుంటే వాటి మీద ఇంకా ఆసక్తి ఉండదు. అమ్మో రేపొద్దున తిండి దొరకదేమో, ఆ భయాలు ఉండవు, రావు, అసలు అవో కూడా రాదు. ఈ కాస్త గడిచిపోయాక ఇది కానిది ఇంకొకటి, మనకి ఏది లభ్యం కాదో దాని మీద ఆసక్తితోటి మళ్ళీ మనం పరిగెడతాం. మొదటిది పరిగే, రెండోది పరిగే. ఈ పరుగు ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఈ పరుగు ఆపాలి, ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఏది లభిస్తుందని ఆ అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అది పోయింది, ఏది అలవాటైందో ఇది పోయింది, రెండు పోయినాయి కదా. ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి. ఈ ఆలోచించి పని చేయమని చెప్పటానికే విష్ణు శర్మ గారు రాజకుమారులకి ఈ కథ చెప్పారు. ఏదైనా పెద్దది అడుగు వేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి, కనీసం ఇద్దరితోటి చర్చించండి. పూర్వాపరాలు ఆలోచించకుండా ఏ పని, ఏ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు. కథ కంచికి మనం ఇంటికి.